ఈరోజు మాట్లాడే అంశము తలుపులు. దేవుని వాక్యం చూస్తానండి, యేసు ప్రభువే అనేక సార్లు తలుపుల గురించి మాట్లాడుతూ తలుపు ప్రాముఖ్యతను చెప్తూ వస్తాడు. ఈరోజు తలుపు తీసి పెడితే దొంగ వస్తాడు. ఎక్కడైతే తలుపు తెరిచి పెడతామో అక్కడే దొంగ వస్తాడు. మన జీవితంలో కూడా ఎక్కడైతే తలుపు తెరిచి పెడతామో అక్కడే వాడు దాడి చేస్తాడంట. మనం ఎక్కడైతే భద్రంగా తలుపు వేస్తున్నామో, అంటే ప్రార్థన ద్వారా తలుపు మోస్తున్నామో, అపవాది అక్కడ అడుగు పెడతానికి లేదు. నీవు తలుపు తెరిచి అపవాది కొడతాడు, అపవాది కొట్టాడు, అపవాది దాడి చేశాడు, ఈ నష్టం కలిగిందంటాం అజ్ఞానం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన జీవితంలో ఎన్నో విషయాలు మనం తెలిసి కూడా ఎరిగి కూడా వీఆర్ లెటింగ్ గో. పర్వాలేదులే, చూసుకోదాంలే. ఇక్కడ అపవాది దాడి చేస్తానికి అధికారం ఉంది అన్న తర్వాత కూడా మనం తర్వాత చూసుకోదాంలే, రేపు చూసుకోదాంలే. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు పొంచి ఉన్నాడు, ఎలా దోచుకుని పోదామా అని. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీరు ఎన్ని తలుపులు మీ జీవితంలో మీరు ముయ్యవలసిందే తెరిచిపెట్టారు. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుడు మన జీవితంలో తలుపులు పెట్టింది మన స్థానాల్ని, మన స్థాయిని భద్రపరుస్తానికి. దేవుని వాక్యంలో చూస్తే ఎలీషా దగ్గరికి తన దాసురాలు వస్తుంది. అయ్యా, నీ సేవకుడైన నీ దాసుడైన భార్య నేను, నా బిడ్డల్ని అప్పులోడు వచ్చి తీసుకుని పోతానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అప్పులు ఎన్నో ఉన్నాయ్యా, ఏం చేయాలి? సహాయం కొరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఏముందంటే నూనె ఉందంటది. నూనె ఉందంటే ఆయన అంటాడు, నీ చుట్టుపక్కల ఉన్న దగ్గర నుండి, అందరి దగ్గర నుండి పాత్రలు తీసుకుంటారా. పాత్రలు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏం తెలుసా? నీ గుమ్మం తలిపే, నీ ఇంటి తలిపే. దేవుడు ఏదైనా కార్యం జరిగించాలంటే నువ్వు తలిపేయాలి. దేవుని వాక్యం చూస్తానండి, ఈ 2వ రాజ్యంలో 4:3 ఉంటుంది. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవిచ్చెను. మనం చూస్తున్నాము, ఆ తలుపు మూసి నీవు నీ కుమారులందరూ కలిగిన దాన్ని మిగిలిన పాత్రలో వేయండి. తలుపులు అనేటప్పుడు చాలా విషయాలు చూస్తామండి. తలుపులు మన భద్రపరుస్తుంది, కాపాడుతుంది, భద్రంగా ఉంచుతాను అన్నప్పుడు ఆదికాండం 7:13 నుండి 16 వరకు దేవుడే నోవా తన కుటుంబము జంతువులన్నిటిని ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడే తలుపును మూసాడంట. దేవుడు తలుపు మోస్తాము, భద్రపరుస్తాము, క్షేమాన్ని ఇస్తాము. నోవా తలుపు మూస్తుంటే వేరేలాగా ఉండుంటుంది, దేవుడు తలుపు మూస్తాం వేరు. ఈరోజు కొన్నిసార్లు మనం తలుపు మోస్తాం కన్నా దేవుడు తలుపు మూయాల్సిన పరిస్థితి ఉంది. కానీ దేవుడు తలుపు మూయాలంటే మనం ఆ తలుపు లోపలికి వెళ్ళాలంట. మనం వెళ్తే దేవుడు అంటాడు, నేను మూసిన తలుపు ఎవరో తెరవలేరు, నేను తెరిచిన తలుపు ఎవరో మూయలేరు. దేవుడు మూయకుండా, దేవుడు తెరవకుండా ఏ ప్రయోజనం లేదు. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మొదటిగా తలుపు తెరవాలంటే ఏం కావాలని చెప్తున్నాను? సరైన తాళం కావాలి. తాళం ఉంటే మాత్రం చాలదు, సరైన తాళం కావాలి. ప్రతి విలువైన తలుపుకి తాళం ఉంటుంది. మీ ఇంటికి తాళం ఉందా? వేసుకుని వచ్చారా? భద్రంగా ఉందా? మీ ఇంటి తాళం పోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు పోతే కనీసం తాళం కప్ప ఉంటే పగలు కొడతారు. ఇంకా వేరే దిక్కు లేదంటే ఇల్లు తలుపునే ఎరగొడతారు. అర్ధరాత్రి 3 గంటలకు మీ ఇంటి తలుపు వెళ్ళి బద్దలు కొట్టండి చూద్దాం. ఇల్లు మీదే. అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి తలుపులు బద్దలు కొట్టండి, దొంగ వచ్చాడని అందరూ పరిగెత్తుకుని వస్తారు. తలుపు మీదే అవ్వచ్చు, ఇల్లు మీదే అవ్వచ్చు, కానీ మీ తలుపు ఎప్పుడు పడితే అప్పుడు బద్దలు కొట్టలేరు. జాగ్రత్త. అలా వచ్చారు ఒక లెక్క చెప్పాల్సింది చాలా మందికి ఉంటుంది. జాగ్రత్త. అందులో నిన్ను ఎవరో తెలియని వారు ఉంటే, నువ్వు ఏదైనా కొంచెం వేరే వేషంలో ఉంటే, ఈరోజు చెప్పినట్టు మాస్క్ వేసుకుని ఉంటే దొంగ వచ్చాడని పోలీస్ కంప్లైంట్ వెళ్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మన ఇంటి తలుపే మన తాళాన్ని పోగొట్టుకుంటే మన ఇంట్లోకి మనకు వెళ్తానికి పరీక్ష. ఈరోజు ఎంతో మందికి దేవుడు వారి జీవితంలో తాళములు ఇస్తున్నాడు, అధికారాన్ని ఇస్తున్నాడు, ఒక స్థాయిని ఇస్తున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారా? ఈరోజు దేవుడు మీ ముందు పెట్టిన తలుపుకి తాళాన్ని మీ చేతులకు ఇస్తున్నాడు, వెళ్ళి తీసుకో అంటున్నాడు. వెళ్ళి తీసుకో అన్నదప్పుడు తీసుకోకుండా ఉంటున్నారా? ఎన్నోసార్లు మన గృహాలకి మనం వెళ్ళేటప్పుడు మన తాళం మందర లేకపోతే కొన్నిసార్లు అనుకుంటాం కదా, భార్య భర్తలు వేరే వేరే స్థలంకి వెళ్ళినప్పుడు భర్త ఇంటికి వెళ్తాడు, తాళం ఉండదు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బదలు కొడుకుని వెళ్ళిపోతాడా? కుదరదు. ఎక్కడో ఉన్నావు మా, తొందర రా, మా తాళం లేదమ్మా, ఓపిక లేదమ్మా, రా తొందర రా. యూ హ్యావ్ టు వెయిట్. నా ఇల్లే కదా, బదలు కొట్టుకుంటా, రేపు వేసుకుంటానంటే విలువ ఉండదు. తలుపుకి విలువ ఉండదు. అనుకుంటానండి, నీ తలుపు 10 రోజులకు ఒకసారి బదలు కొడుతూనే ఉన్నావు, దొంగ చూస్తూనే ఉన్నాడు. నువ్వు 10 రోజులకు ఒకసారి బద్దలు కొడుతున్నావు, కొత్తది వేసుకుంటావు. దాని తర్వాత నువ్వు నిజంగా బయటికి పోయావు, దొంగ వచ్చి పగల కొడుతున్నాడు. అందరూ ఏమనుకుంటారు? ఆయనకి ఎప్పుడు అలవాటే కదా, ఎప్పుడు పగల కొట్టుకుంటే పోనే. అందులో వచ్చి దోచుకుని పోయినా కూడా
ఏమొద్దులే, ఎప్పుడు జరిగేదే కదా. దాని తర్వాత ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది కూడా వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన తాళాన్ని పోగొట్టుకుని పగలగొట్టుకుంటా కూర్చుంటున్నారు. ఒకేసారి దొంగ కూడా వచ్చి దోచుకుని పోతున్నాడు. గ్రహింపు లేని వారు ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీరు పరీక్షించుకోవాలి. మీ జీవితంలో కావాల్సిన తాళము మీ దగ్గర ఉందా? తాళం అనేటప్పుడు ఏంటి దేవుడు కూడా మనకి ఇచ్చే తాళం చేతులు అనేటప్పుడు జ్ఞానాన్ని చూస్తాం. జ్ఞానం అనేది తాళం అంట, కృప అనేది తాళం అంట. ఈరోజు జ్ఞానం అనే తాళం ఎంతో మందికి లేదు. దేవుడు అక్కడ చూస్తే దేవుడు చెప్తాడండి, దావీదు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 3:7 దయచేసి చదువుదామండి. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఆయన ఎలాగంట, ఎవరు వేసింది తీయలేరు, ఆయన వేసింది తీయలేరు, తీసింది ఎవరు వేయలేరు. ఆయన సత్య స్వరూపి. ఆయన చెప్తున్న సంగతులు జాగ్రత్త. ఏంటంట? దావీదు తాళం చేతులు, దావీదు సొత్తు, దావీదు సంతానము, దావీదు వంశము, దావీదు తరము, వాటిపైన అధికారం దేవుడికి ఉందంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు వంశం నుండి నేను వచ్చాను, హక్కు నా దగ్గర ఉంది. ఐ డిజర్వ్ ద రైట్. అంటే ఈ మాటకి ఏం తెలియజేస్తున్నాడు? ఈరోజు మన తరంలో కూడా మనకు హక్కు ఉంది. ఈరోజు మీ కుటుంబంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో కలవరాలు ఉన్నాయి, ఎన్నో నాశనాలు ఉన్నాయి, ఎన్నో కీడులు ఉన్నాయి, ఎన్నో శాపాలు ఉన్నాయి, ఎన్నో జరగకుండా జరుగుతున్నాయి. ఇలాగ అవుతుందండి అని చెప్తారు మా నాన్న, మా అమ్మ, మా పలానా. కానీ దేవుడు అంటాడు, నీ కుటుంబం పైన నీకు హక్కు ఉంది, మీ తరం పైన మీకు హక్కు ఉంది, మీ వంశం పైన మీకు హక్కు ఉంది. మీతో మీ తరాన్ని మార్చచ్చు, మీతో మీ వంశాన్ని మార్చచ్చు, శాప వంశాన్ని ఆశీర్వాదపు వంశంగా మార్చచ్చు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హక్కు మీది. ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో నాశనము, దరిద్రత, ఎలాంటి పరిస్థితులు ఉన్నారా? ఎప్పుడు మార్చబోతున్నారు? మీ బ్రతుకు కాలంలో మార్చాలి. మీరు మార్చకపోతే ఎవరు మారుస్తారు? ఎవరో చేయలేదు అంటున్నారు, మీరు ఎందుకు చేయరు? దేవుడు మీకు ఇస్తున్నాడు అవకాశం, మీకు ఇస్తున్నాడు హక్కు. ఇదిగో నీ వంశాన్ని మార్చగలిగిన హక్కు, నీ తరాన్ని మార్చగలిగిన హక్కు, నిన్ను బట్టి నీ ప్రాంతము, నీ దేశాన్ని మార్చగలిగిన హక్కు. యూ హ్యావ్ ద సిటిజన్షిప్, యూ హ్యావ్ ద రైట్, ఇన్హెరిటెడ్. స్వతంత్రించుకో. ఈరోజు ఎంతోమంది, మా నాన్నగారు ఇలా తాగుబోతండి, మా తాతగారు ఇలా తాగుబోతండి, మా పలానా నేను తాగుబోతండి, మా అన్న ఇలా డ్రగ్ అడిక్ట్ అండి. నేను మాత్రం దేవుని నమ్ముకుని నేనేదో పోతానండి. నో, ఇట్ ఈస్ అప్ టు యూ టు ప్రే, ఇట్ ఈస్ అప్ టు యూ టు ప్రొఫెసై, ఇట్ ఈస్ అప్ టు యూ టు ఫైట్ అండ్ కాన్క్వర్. ఆత్మీయ పోరాటాన్ని పోరాడాలి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, అది మన ప్రతి ఒక్కరు బాధ్యత అంట. అందుకని దేవుడు ప్రతి ఒక్క తరం నుండి ఒక మనిషిని కోరుకుంటాడు, నీ ఒక్కడి ద్వారంగా నేను మారుస్తాను. ఎందుకంటే నీకు అధికారం ఉంది, ఆ ఇంటి పైన నీకు హక్కు ఉంది. ఈరోజు మన జీవితంలో దేవుడు ఆయన తాళాలను ఇస్తాడండి. దేవుడు వాక్యంలో తెలియజేయబడతాడండి స్పష్టతతో. యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 16లో, ఇదిగో పేతురు, నేను నీకు పరలోకపు తాళం చేతులను ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు? మీరు ఏదైతే వాట్స్ ఎవర్ నువ్వు భూమి పైన ఏదైతే బంధిస్తున్నావో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తావో పరలోకంలో విడిపించబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామంలో మనకు అధికారం అనుగ్రహించబడినప్పుడు వాడవలసిన బాధ్యత మనది. దేవుడు అంటాడు, నువ్వు బంధించు, బంధించబడుతుంది, నువ్వు విడిపించు, విడిపించబడుతుంది. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు వేయబడుతుంది, నువ్వు తెరువబడుతుంది. అపవాది మీ ఇళ్ళని దాడి చేస్తున్నాడా? దేవుడు మీకేసే ప్రశ్న. దేవుడు అంటే ఎందుకు జరుగుతుంది మీరు అడుగుతున్నారేమో. దేవుడు మీకేసే ప్రశ్న, నువ్వు ఎందుకు తలుపేయలేదు? నువ్వు ఎందుకు లాక్ చేయలేదు? నువ్వు ఎందుకు గొలుం పెట్టలేదు? నువ్వు తాళం ఎందుకు వేయలేదు? దొంగ వస్తున్నాడు అంటున్నావు కానీ తాళం వేసుకోలేదు ఎందుకు? దేవుడు చూసుకుంటాడు అనుకుంటావు. దేవుడు ఏంటి, నీకు వాచ్మెన్ డ్యూటీ చేసేవాడా? అధికారి నీది, ఇల్లు నీది, యజమాని నీవు. తాళం వేసావా? నువ్వు 100 మంది మీద నేరం మోపచ్చు, వారు చేయకపోతే వారికి నష్టం కాదు, నీకు నష్టం, నీకు దాడి. ఎప్పుడు నేను ఒకటి చెప్తానండి, మన ఇల్లు గుమ్మాలు తలుపులు వేసేటప్పుడు మన ఆత్మీయ గుమ్మాలు తలుపులు కూడా వేయాలి. దేవా, నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా. నా బిడ్డలను అపవాది ముడతానికి వీల్లేదు, నా ఇంట్లో అపవాది అడుగు పెడతానికి వీల్లేదు. నీకు ఆ ఇష్టం లేనిది ఏదన్నా కూడా ఇప్పుడే నీ అగ్నితో కాల్చివేయి ప్రభువా, నీ అగ్నితో దహించు, పరిశుద్ధపరచు ప్రభువా. ఇట్ ఈస్ యూ డిక్లేరింగ్, ఇట్ ఈస్ యూ ప్రేయింగ్ విత్ ఫెయిత్. ఎంతమందికి అనుభూతి ఉంది? ఎందుకంటే మన శరీరానికి మన ఆత్మకి ఎంతో లింక్ ఉంది. మన ఆత్మకి మన శరీరానికి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఇది చేస్తాను, ఇది చేయనన్న వాడిని నమ్మలేమో, అది చేస్తాను, ఇది చేయలేనన్నవాడు పనికిరాడు.
నేను కేవలం ఇంటి గుణం పెట్టుకుంటాను, నేను ప్రార్థన చేయనంటే నువ్వు శారీరరీతిగా నువ్వు గుణం పెట్టావేమో, కానీ ఆత్మీయ రీతిగా నీ తలుపు తెరిచిపెట్టావు అపవాది దాడి చేస్తానికి. దేవుని వాక్యలో చూస్తానండి, మొదటిగా సరైన తాళం ఉండాలి ఆ పలానా తలుపును తెరుస్తానికి. నీ ముందున్న అన్ని తలుపులు నీవే కాదు, కానీ నీ దగ్గర ఏ తాళం ఉందో ఆ తలుపు తెరవాలి. రెండో రకం ఏంటంటే, అన్ని తలుపులు మనయే కాదు, అన్ని తలుపులకు అధికారం మన దగ్గర ఉండదు. కొన్ని తలుపులకు అధికారం మన దగ్గర ఉండదంట. కారణం ఏంటంటే, ఆ తలుపుకి అటువైపు ఇంకోళ్ళు ఉంటారంట. ఆ తలుపుకి అటువైపు ఇంకోళ్ళు ఉన్నదప్పుడు మనం వెళ్ళి తలుపు కొట్టాలంట. తలుపు కొడతారో బెల్లు కొడతారో ఏదో ఒకటి, యూ నీడ్ టు అప్రోచ్, నీవు తట్టాలి. యేసు ప్రభు చక్కగా ఈ ఉపమానం చెప్తూ ఉంటాడు. యేసు ప్రభు శిష్యులు, ప్రభువా మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. యోహాన్ తన శిష్యులకు నేర్పించిన రీతిగా నువ్వు మాకు కూడా నేర్పించు, ఒక ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్, ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పించినప్పుడు యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పిస్తాడు కదా. ఆ ప్రార్థన నేర్పించిన తర్వాత ఆయన అంటాడు ఏంటంటే, చదువుతారా ఆ ఉపమానం? లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి అతడు ఆయన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఆ మాటకు అర్థం ఏంటంటే, అర్ధరాత్రి వెళ్ళి ఆయన తలుపు కొడుతున్నాడంట. నేరుగా వెళ్ళిపోతలే, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతలేదు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అడుగుతున్నాడంట స్నేహితుడు ఏమని, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. 3 రొట్టెలు బదులు నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు. ఇందుకొరకు అడుగుతున్నాడు, ఆయన కొరకు అడుగుతలేదు. ఈయన మనసు ఎలా ఉంది, ఆయన స్వార్థం కొరకు కాదు. మీరు అనుకోవచ్చు, అర్ధరాత్రి సమయంలో నువ్వు వచ్చి నా తలుపు తీసుకుంటున్నావే, నా తలుపు తడుతున్నావే. అయ్యా నా కొరకు కాదయ్యా, దర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. నా దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు. ఎందుకంటే యూదుల సాంప్రదాయం ప్రకారం ఎలా ఉంటుందంటే, అర్ధరాత్రి సమయంలో ఎవరైనా వస్తే వారికి ఆహారం పెట్టాలంట. ఇంట్లోకి ఖాళీ కడుపుతో తీసుకురాకూడదు, ఖాళీ కడుపుతో పంపించకూడదంట. వారికి ఆహారం పెట్టాలంట. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ వాళ్ళకి. అదే రీతిగా ఈ రాత్రి వేళ ఈ సహోదరుడు లేకపోతే స్నేహితుడు తన ఇంటికి వచ్చాడంట. తన ఇంట్లో ఏమి లేదంట. తన ఇంటికి వచ్చిన వ్యక్తికి తనకు ఆహారం కలగాలని, తనకి క్షేమం కలగాలని, తన సుఖం కలగాలని పక్కనున్న తన స్నేహితుడు దగ్గరికి తలుపు కొట్టి, నాకు 3 రొట్లవా అని అడిగితే ఆ స్నేహితుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి. అతడు లోపలనే ఉండి, అతడు లోపటే ఉండి నన్ను తొందర పెట్టవద్దు అంటే మాటకు అర్థం ఏంటి, ఆయన తలుపు దగ్గర కూడా రాలే, ఆయన తలుపు కూడా తెరవలే, ఆయన బయటకు వస్తాను పట్టించుకోలే. హీ డస్ నాట్ కేర్. ఆయన వస్తున్నాడు, తలుపు తెడుతున్నాడు, కానీ ఈయన పట్టించుకుంటలే. అనేక సార్లు మన జీవితంలో కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి తలుపు తడతామండి. వారు వచ్చి డు నాట్ డిస్టర్బ్ మీ అన్నప్పుడు ఏం చేస్తాం, పోరా నువ్వు కాకపోతే ఏంటంట, నువ్వు ఓపోతే ఏంటంట, లేకపోతే ఈ మనిషి ఇవ్వలేదు అలుగుతారు, లేకపోతే నేను అడిగాను వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. వీ ప్లే ద బ్లేమ్ గేమ్. చెప్తానుండి నీ పని, ఐ విల్ టేక్ రివెంజ్ గేమ్. ఈ చేస్తాము. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నాకు నా సొంత సమస్యలు ఉన్నాయిరా బాబు, తలుపు వేసి ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. అయితే నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున, అతడు ఆయన స్నేహితుడై ఉన్నందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన. ఆగండి, మొదటిగా ఏమంటాడు ప్రభు, ఆయన స్నేహితుడు కాబట్టి ఇవ్వాలి. సరే, స్నేహితుడికి ఇవ్వకపోయినా కూడా అతడు ఎలాగ అడుగుతున్నాడంట, సిగ్గుమాలి. ప్లీజ్ ప్లీజ్, ఏమా స్నేహితులు వచ్చారు, ప్లీజ్. తగ్గించుకోగలుగుతున్నారా? తగ్గింపు ఉందా? ఈరోజు ఎంతోమంది జీవితంలో తగ్గింపు లేదు పాపం. వారు అడిగిన వెంటనే అందరూ చేసేయాలంట. నేను అడిగాను, వారు చేయలే. నేను చెప్పాను, నీళ్ళు ఎనలే. నేను చెప్పాను, అది జరగలే. నువ్వు దేవుడువా? దేవుడు చెప్తానే జరుగుతలేదు అంటే ఇంక మాటలు చెప్పండి, రేపు బాగుపడండి రా బాబు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులు వింటారా? ఈ మనుషుడు దేవుడు చెప్తానే వింటలేదు, ఇంకా నువ్వు చెప్తే వినేదంట. తగ్గించుకో. హంబుల్ యువర్ సెల్ఫ్. తగ్గించుకోవాలి, చక్కగా తగ్గించుకోవాలి. ప్రభువా బుద్ధి దయచే, ప్రభువా దీనత్వం దయచేయ, తగ్గింపు దయచే ప్రభువా. ఎందుకంటే అనేక సార్లు దేవుడు తలుపు తట్టిన వెంటనే తెరవడంట. ఏంటి చెప్పు అంటాడు. మనకు నిజంగా హౌ డెస్పరేట్ ఆర్ యూ? ఇక్కడ చూస్తే ఈ స్నేహితుడు తన గురించి కాదు, తను పోయి సారీ నా స్నేహితుడు సాయం చేయను అన్నాడు, నీకేమి ఇవ్వలేకపోతున్నాడు, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేయచ్చు. కానీ ఏమంటున్నాడు, సిగ్గుమాలి మరలా తడుతున్నాడంట, మరలా అడుగుతున్నాడంట. ఎక్కడ మాట మరలా చదవండి.
అతడు తన స్నేహితుడైనందున ఆ, లేచి ఇయ్యకపోయినందు ఆ, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను మాటి మాటికి అడుగుతున్న వాళ్ళనైనాను లేచి అతడికి కావాల్సినవన్నీ ఇచ్చునని మీతో చెప్పు. లేచి అతడికి కావాల్సిన అన్ని ఇచ్చునండి మీతో మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఏమంటున్నాడు చదవండి, ఆ మాట కంటిన్యూ చేయండి. అటువలే మీరును అడుగుడి, అట్టువల్లే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, మీకు ఇయ్యబడును. వెదకుడి. ఆగండి, అట్టువలే, ఇన్ ద సేమ్ వే. ఆస్క్, ఇంగ్లీష్ లో ఆస్క్ అని ఉంది, తెలుగులో అడుగుడి ఉంది. గ్రీక్ లో మాట చూస్తే కీప్ ఆన్ ఆస్కింగ్. యాంప్లిఫైడ్ బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అలాగే ఉంటుంది. కీప్ ఆన్ ఆస్కింగ్, అడుగుతూనే ఉండండి. ఆ వ్యక్తి ఎలాగైతే మరలా మరలా అడుగుతున్నాడో అడుగుతూనే ఉండండి, తడతనే ఉండండి, వెతుకుతూనే ఉండండి. అడుగు ప్రతి వానికి అనుగ్రహించబడుతుంది, తట్టు ప్రతి వానికి తెరవబడుతుంది, వెతుకు ప్రతి వానికి దొరుకుతుంది. ఏంటది? మీ జీవితంలో దేవుని దగ్గర విశ్వాసంతో తడతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. జీవితంలో ఏంటది? మీరు వెతుకుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఏదో వెతుకుతున్నారు, వదిలేస్తున్నారు. విలువైంది ఏది పోగొట్టుకుంటే ఊరక వదులుతానికి లేదు. వెతకాలి, వెతకాలి, వెతకాలి. అదే సమయంలో దేవుడు వాకి తెలియజేస్తుంది, ఊరక వెతుకుతాం కాదు, అంత దీపం వెలిగించి వెతకాలంట, దీపంలో వెతకాలంట. యు నీడ్ ద లైట్, లైట్ ఆఫ్ వరల్డ్. దేవుని వాక్య దీపము, దేవుని వాక్య దీపాన్ని వెలిగించుకుని వెతకాలంట. నా జీవితంలో ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవుడు ఉద్దేశించిందా? ఇది దేవుని తలంపేనా? ఇది దేవుడు కోరేదనా? ఇది సరేనా? వెతికే వరకు ఉన్నారా? వెతికిన ప్రతి ఒక్కరికి అనుకుంటారంట. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, నన్ను వెతికే ప్రతి ఒక్కరికి అనుకుంటారు. నా దగ్గరికి వచ్చే వారి దగ్గరికి నేను వస్తాను, నన్ను వెతికే ప్రతి ఒక్కరికి అనుకుంటారు. ఈరోజు ఏంటి? ప్రభు చిత్తాన్ని వెతుకుతున్నారా? ప్రభు చిత్తాన్ని కనుగొంటున్నారా? దేవుని వాక్యలో చూస్తానండి, ఆ స్నేహితుడు మరలా 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 తడతం బట్టి తను అడిగినవన్నిటిని తీసుకుని పోతున్నాడంట. అన్ని, కొన్ని కాదు. తలుపు తెరవబడుతున్నామే సమస్య. తలుపు తెరవబడిందా? కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో కూడా తలుపు మీరు తెరిస్తే చాలు, అన్నీ అయిపోయి. తలుపు తెరిచిన తర్వాత ఆయన నా దగ్గర లేదంటలే, నాకు కావాలంటలే, నేను ఇవ్వనంటలే. తలుపు తెరుస్తానుగా నాకు కష్టము, తలుపు తెరవేసేలాగా నువ్వు చేసావా? నీకేం కావాలో తీసుకుని పో. ఈరోజు మీ జీవితంలో ఏంటి మీ అవసరత? ఎలాంటి తలుపు ముందున్నారు? ఒక రకమైన తలుపు, దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు, తాళాన్ని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అవకాశాలను ఇస్తున్నాడు, తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మీది. రెండో రకం తలుపు, మీరు వెళ్ళి తట్టాలి. యూ నీడ్ టు నాక్. హంబుల్, హ్యూమిలిటీ, గర్వం పనికిరాదు, దీనత్వం. తట్టాలి. అయ్యా ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, ఐ నీడ్, ప్లీజ్. ఈరోజు మనుషుడికి ప్లీజ్ అన్న మాట రావట్లేదండి. ఒకసారి ప్లీజ్ అంటే ప్లీజ్ అన్నాను వాడు వల్ల పోరా. నో, దేవుని ముందు తగ్గించుకోవాలి, మనుషుల ముందు తగ్గించుకోవాలి. దేవుని ముందు మాత్రమే తగ్గించుకుంటా, మనుషుడి ముందు తగ్గించుకోండి అన్నవాడు సరైన వాడు కాదు. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు దీనత్వంతో, తగ్గింపుతో కలిగిన వాడు అండి. అనేక సార్లు మన పరీక్ష ఎలాగుంటుందంటే, మన ఎదుటివాడు మన స్వరాన్ని విన్నట్టుగా, మనల్ని గౌరవించినట్టుగా, మనల్ని స్పందించినట్టుగా, మన దగ్గర నుంచి మేలు పొందుకున్న వాడు ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్నేహితుడి దగ్గర చూసినప్పుడు అంత ధైర్యంగా వెళ్ళి ఒక తలుపు తడుతున్నాడంటే సంథింగ్ ఇస్ దేర్. ఈరోజు మనం కూడా ఎవరు తలుపు అన్న తడుతున్నామంటే దర్ ఇస్ సంథింగ్ దట్ యూ ఓన్ రైట్ ఉంటుంది కదా. అర్ధరాత్రి వెళ్ళి ఎవరు తలుపు తడతగలుగుతాం? ఎవరు తలుపు పడతా తలుపు తడతామా? నిజంగా మనకు అవసరత కావాలన్నప్పుడు ఎవరి దగ్గర తడతాం? ఎవరైతే మనకు సహాయం చేయగలరో వారినే తడతాం. అవును కదా? ఎవరైతే మనకి ఏదైనా చేయగలరో, మనకి స్నేహం ఉందో, మనం ఎవరికైనా చేసిన వారమో వారు తలుపు తడతాం. కానీ అనేక సార్లు మనం చేసిన వారే మనకి సహాయం చేయకపోతే ఏం చేస్తాం? వాట్ వుడ్ యూ డూ? ఇట్ టేక్స్ హ్యూమిలిటీ. తగ్గింపు కావాలి. దేవుడు అక్కడ చూస్తానండి, మీరు అడుగుతూ ఉంటే మీరు పొందుకుంటారు. మీరు పొందుకుంటారు కాబట్టి మీరు అడగండి. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను పొందుకుంటానన్న విశ్వాసంతో అడగండి. ఏంటది మీ ప్రార్థన? ప్రభా, నా భర్త మారాలి ప్రభా. ఎంతకాలం ప్రార్థన చేశారు? 3 రోజులండి, 4 రోజులండి, 10 రోజులండి, ఆయన మారలేదు. అయితే ఏంటి? ఆయన ఇంకా మారడు, స్టాంప్ పెట్టేశారు. ఎప్పటికైనా మారతాడా? నాట్ పాసిబుల్. దేవుడు అంటాడు, నువ్వు అడుగుతా ఉండు, నువ్వు అడుగుతా ఉండు. నువ్వు అడిగేది మామూలు విషయం కాదు. నీ భర్త మారుతాం, నీ తరం మారుతాం, నీ వంశం మారుతాం, నీ ఫ్యూచర్ ఫర్ ఎవర్ చేంజ్డ్. అపవాది ఊరక వదులుతాడా? వాడు ఎంత సాయశక్తిలో ప్రయత్నం చేస్తాడో అంతగా ప్రయత్నం చేస్తాడు హృదయాన్ని కఠినపరుస్తానికి. కానీ హృదయాన్ని కఠినపరుస్తానికి కూడా అనుమతించేది దేవుడే. కారణం ఏంటంటే, ఫరో లాంటి వ్యక్తి అవుతనే కానీ మోషే లాంటి వ్యక్తికి ఘనత రాదు. జ్ఞాపకం చేసుకోండి. నీ ముందు ఎంత పెద్ద యుద్ధమో అంత జయము, అంత ఘనత. సామాన్యమైన వాటికి ఘనంగా చేయవలసిన కార్యం ఏం లేదు. ఘనంగా జరిగిన దానికే, ఘనమైన పోరాటాలకే, ఘనమైన పరిస్థితులకే
యు ప్రైజ్ గాడ్ గ్లోరియస్లీ. దేవుడు ఏది చేసినా ఆయన నామ మహిమాంతమే. కానీ అడుగుతూ ఉండండి అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? నీ విశ్వాస పరీక్ష. మేబీ మీ జీవితంలో మీరు తడతా ఉండాల్సిన పరిస్థితి ఉంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో. ఎంతగా మీరు తగ్గించుకోగలుగుతున్నారు, ఎంతగా మీరు ఆయన దగ్గరగా ఉన్నారు, ఎంతగా దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతున్నాడు. ఇట్ ఈస్ అ టెస్ట్. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఎలాంటి బ్రతుకులు ఉన్నాయి, విచక్షణ జ్ఞానం ఉందా? దేవా, సమయోచితమైన జ్ఞానం దయచే ప్రభా. అయ్యా, నా జీవితంలో నేను తెరిచే తలుపు నా తరాలకి ఆశీర్వాదకరంగా మారాలి అయ్యా. అవునండి, ఏ బంధకాలు అయితే అపవాది మీ తరాల నుండి పెట్టుకుని వస్తున్నాడో దేవుడు అంటాడు, నువ్వు బద్దలు కొడితే నీ వంశమంతా స్వేచ్ఛతో వెళ్ళొచ్చు, వాగ్దానాల్లోకి వెళ్ళొచ్చు. ఈ రోజు వరకు అబ్రహాము వాగ్దానపు ఆశీర్వాదాలు తరాలు పొందుకుంటలేదా? నువ్వు చేసే నిర్ణయాలు, నీవు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే పోరాటాలను బట్టి నీ వంశము మారదా? ఈరోజు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆ రోజు అయితే ఆత్మ ద్వారంగా కృప లేదు వాళ్ళకి అధికంగా. ఈరోజు అయితే మన కృపాకాలంలో ఉన్నాం. ఆ రోజు తప్పుడు చేస్తా అప్పటికప్పుడు శిక్ష. దేవుడు అవసరమైతే విడిచివేసి శత్రు చేతులకు అప్పచెప్పాడు. కానీ ఈ రోజు అయితే మనల్ని దేవుడు ఆయన కృపతో ఇంకా మనల్ని నడిపించాలని, ఇంకా అవకాశాలు ఇవ్వాలని. ఎందుకంటే వధించబడిన గుర్రపిల్ల ఆయన రక్తము వ్యర్థంగా పోకూడదని, ఏ ఒక్కరు నశించి నాశనం అవ్వకూడదని ఆయన కృపను అధికంగా ఇస్తున్నాడండి. కృప కనికర్మ కలిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆయన పిలుపు నమ్మదగింది, ఆయన చేయని కార్యం నమ్మదగినవి, ఆయన ఆశ మీ పట్ల గొప్పవి, ఆయన ప్రేమ మీ పట్ల శాశ్వతమైంది. ఈరోజు మీ జీవితంలో బంధించబడిన వారు ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. ఆయన చేయగలిగినంత మీకు అధికారాన్ని ఇస్తామే. కానీ ఈరోజు మీరు ఆయన స్తుతించి, ఆయన ప్రార్థన చేసి, ఆయన వేడుకోగలిగితే ఆయన నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు ఎటువంటి ప్రార్థన మీది, ఎటువంటి విశ్వాసం మీది, ఎటువంటి గ్రహింపు మీది? వీరుడుగా ఉన్నారా, పిరికి వారుగా ఉన్నారా? వీరుడుగా ఉన్నారా, పిరికి వారుగా ఉన్నారా? ఈరోజు మీ పక్షాన మీ కొరకు నిలబడిన దేవుడు గొప్ప దేవుడు అండి. అన్ని నామాల కన్నా పై నామంగా ఉంది యేసు నామం. సర్వశక్తిమంతుడైన రాజుల రాజు, ప్రభుల ప్రభు. దేవుని వాక్యం చెప్తలేదా? దావీదు ప్రవచించలేదా? గుమ్మములారా మీ తలను పైకెత్తండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా పురాతన తలుపులారా మీ గుమ్మలను పైకెత్తండి. ఎవరది ఆటంకపరిచింది? ఆ తలుపులు అడుగుతున్నాయంట, ఎవరు ఆ రాజు? ఆయన వీరుడు. ఈజ్ అ మైటీ వారియర్. ఆయన వీరుడు. ఈరోజు మీరు పోరాడాలండి, మీరు పరీక్షించాలండి, మీరు గమనించుకోవాలండి. ఎక్కడుంది మీ జీవితం? ఎలాంటి తలుపులు మీ ముందున్నాయి? ఎలాంటి పరిస్థితులు మీ ముందున్నాయి? ఏ రీతిగా తగ్గించుకోవాలో తగ్గించుకోండి, ఏ రీతిగా పోరాడాలో పోరాడండి, ఏ రీతిగా ప్రార్థన చేయాలో ప్రార్థన చేయండి. యేసు ప్రభువే చెప్పలేదా? వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరము, దేవునితో వ్యక్తిగత జీవితం ఎంతో అవసరము. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటే బహిరంగంగా కాదు, అందరూ బహిరంగంగా ప్రార్థన చేస్తారేమో. వ్యక్తిగతంగా వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి మీ తలుపులు వేసుకుని రహస్యమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తే బహిరంగంగా మీరు ప్రతిఫలాన్ని చూస్తారంట. ఈరోజు దేవునితో ఒంటరి జీవితం ఉందా? ఒంటరి సమయం ఉందా? దేవునితో ఒంటరి సమయం కలిగిన వారు ఉన్నారా? వ్యక్తిగత సహవాసం కలిగిన వారు ఉన్నారా? ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. దేవా, నీ శక్తి నాకు దయచేయి, నీ బలం నాకు దయచేయి, నీ తోడు నాకు దయచేయి. నీ నామంలో నన్ను జీవింపజేయ ప్రభువా. నీ నామం కొరకు నన్ను బ్రతికించు ప్రభా. నీ నామాన్ని బట్టి నన్ను నడిపించు ప్రభా. బై యువర్ స్పిరిట్, త్రూ యువర్ స్పిరిట్, ఫర్ యువర్ స్పిరిట్ లార్డ్. అడగండి, దేవుని సన్నిధిలో అడగండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని చూసే దేవుడు నీవే, పరీక్షించే దేవుడు నీవే, గ్రహించిన దేవుడు నీవే. సమస్త స్థితిగతులను నువ్వు ఎరుగున్నావయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను బాగుగా ఎరుగున్నావు. ఆ దేవానికి అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, ఏదీ లేదు ప్రభా. నువ్వు అనుమతించింది ఏదీ జరగదు, నీ చిత్తం కాంది ఏదీ జరగదు దేవా. ప్రతి అపవాది బంధకాలను నువ్వు ఎరుగునే దేవుడు అయ్యా. ఎవరెవరైతే వారు ఉన్న స్థితుల్లో నుండి ఎవరెవరైతే పశ్చాత్తాపడుతూ దేవా నాకు విడుదల దయచేయి, నాకు ఈ బంధకాల నుండి విడుదల దయచేయి, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ దయచేయి, నన్ను ఇంకొక నూతన దశలోకి, నూతన ప్రాయంలోకి నన్ను నడిపించని ఎవరెవరైతే వారు చేసిన పొరపాటులు, వారు కలిగిన ఆశ నిగ్రహం లేకుండా అయ్యా, వారు చేసిన తప్పులు, శరీరాశ, నేత్రాశ, జీవనమ్మం అయ్యా, వాటికి బానిసలుగా మారి దేవా నిన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు, వారిని చూడు ప్రభా. అయ్యా, ఎవరైతే కేక పెడుతూ ప్రభా నన్ను రక్షించువా, ప్రభా నన్ను బాగు చేయవా, ప్రభా నాకు ఇంకో నూతన అవకాశం అవ్వా, ప్రభా నా ఇంటిని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా, నా వ్యక్తిగత జీవితాన్ని బాగు చేయవా, నా చదువులో ఇంకొక బ్రేక్ త్రూ దయచేవా, నా ఉద్యోగంలో ఒక హెచ్చింపు దయచేవా, లేకపోతే ఒక అవకాశం దయచేవా అని ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకి జవాబు దయచేమని అడుగుంటానయ్యా. అయ్యా, ఏ ఒక్క ప్రార్థన నువ్వు నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు, దీనుల ప్రార్థన నువ్వు వినే దేవుడు అయ్యా. ఎవరెవరైతే తగ్గింపుతో, విరిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అయ్యా, వారి ప్రార్థనలు వినే దేవుడు అయ్యా.
దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి కుటుంబాలైనా, ఎటువంటి స్థితిగతులైనా దేవా, నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యము జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. అపవాది ఆటంకాలు, అపవాది క్రియలు, అపవాది దాడులని నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోటు గాక నాకు జ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధుడా, నీ ఆత్మ ద్వారా నీవు సమస్తము సాధ్యపరిచే దేవుడయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, నువ్వు సోర కార్యాలు జరిగించగలిగిన దేవుడు అయ్యా. అయ్యా, నీ నీతి, నీ రాజ్యం వెంబడిస్తే సమస్తం అనుగ్రహించబడుతున్నావు అయ్యా. ఎవరైతే ఉదించబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడ్డారో దేవా, వారికి యేసు నామములో అధికారం ఉందని నమ్ముతున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే యేసు నామంలో విశ్వాసంతో ఏదైతే పలుకుతున్నారో అది మేమందరం విశ్వాసం అంగీకరిస్తూ అవి వారి జీవితంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా, ప్రతి ప్రార్థనకి జవాబు దయచే, ప్రతి విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, ప్రతి తలుపులు అయ్యా నీ చిత్తంలో ఉన్న ప్రతి తలుపులు తెరువు ప్రభా. అయ్యా, నువ్వు ముందు పెట్టిన ప్రతి తలుపుకి నీవే అధికారాన్ని ఇచ్చే దేవుడు. విశ్వాసంతో వారు తలుపులు తెచ్చుకుని వెళ్ళే కృపణ దయచేయి. ఎక్కడైతే తలుపులు తట్టాలో వారు విశ్వాసంతో తడుతూ ఉండాలి ప్రభా. వారికి జవాబు వచ్చేంత వరకు తడుతూ ఉండాలి అయ్యా. వారికి ఏ అవసరం ఉందో అది తీరేంత వరకు తడుతూ ఉండాలి ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో నీవు చెప్పిన రీతిగా ప్రార్థిస్తూ ఉండమన్నావయ్యా, అడుగుతూ ఉండమన్నయ్యా, వెతుకుతూ ఉండమన్నావయ్యా, తడుతూ ఉండమన్నావయ్యా. నీ బిడ్డలు కూడా విశ్వాసంతో నీ సన్నిధిలో ఏదైతే వారు చేస్తున్నారు, ఏదైతే వారు అడుగుతున్నారు, ఏదైతే వారు పోరాడుతున్నారు, ప్రతిదీ నీవే నీ కృపలో నువ్వు వారికి అనుగ్రహించమని వేడుకుంటానయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. వారి జీవితంలో దృష్టి కలిగిన వారిగా, మేమందరం మా జీవితంలో దృష్టి కలిగిన వారిగా, అన్నిటికన్నా ముఖ్యంగా విచేక్షణ జ్ఞానము. మా ముందున్న తలుపు ఏంటి, మా ముందున్న ఈ ఆటంకం ఏంటి, మా ముందున్న ఈ పోరాటం ఏంటి, మా ముందున్న ఈ ఆశీర్వాదం ఏంటి, మా ముందున్న ఈ అన్నోన్ సిచ్యువేషన్, ఈ తలుపు ఏంటి గ్రహించుకుంటానికి దాన్ని తగినట్టుగా తలుపులను తీసుకుని ముందుకెళ్ళే జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా, నీ వాక్యంలో నువ్వు చెప్పిన రీతిగా ప్రభా, ప్రతి శోధనకు కూడా ఒక తలుపు పెట్టావయ్యా. తలుపు లేనిది శోధన లేదు. నువ్వు మాకు సహాయం అనుగ్రహిస్తున్నాను అంటే మేము మాకు తలుపుని పెడతాం ప్రభా. కానీ మేము ఆ శోధన నుండి బయటికి రావాలంటే, మేము ఆ తలుపుల నుండి బయటికి రావాలంటున్నావయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన విచేక్షణను అనుగ్రహించి, విశ్వాసాన్ని అనుగ్రహించి, బలవంతులుగా, అభిషిక్తులుగా నీ మహిమ కొరకు నిలిచివారుగా నీవే నడిపించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రింపు ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.